కమిషనరేట్ పరిధిలో లేని విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాచకొండ పోలీసులు కొంతవరకు శ్రీకారం చుట్టి సీనియర్ సిటిజన్స్ సేఫ్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మనతో పాటు కొందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. చెప్పండి, రాచకొండ పోలీసులు అంటే రెగ్యులర్గా వారానికి ఒకసారి ఇంటికి రావడము, వచ్చి మీ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, మీకు ఏం చెప్తున్నారు? గోల్డెన్ కేర్ అని ఈరోజు పెట్టారు. దే ఆర్ టేకింగ్ మోర్ ఇదనమాట రెస్పాన్సిబిలిటీ టు సీనియర్ సిటిజన్ కేర్ కన్సర్న్ చేస్తున్నారు. వాళ్ళు గోల్డెన్ కేర్ అని ఈరోజు ఇచ్చేశారు. ఈరోజు మన కామినేని హాస్పిటల్స్ సోలిసిస్ వాళ్ళు ఇచ్చేసారు, స్పాన్సర్ చేశారు. ఈరోజు సుధీర్ బాబు గారు, ఆయన కమిషనర్ ఆఫ్ రాచకొండ, దీనికి ఇదనమాట హెడ్. 47 పోలీస్ స్టేషన్స్కి ఆయన హెడ్. ఆయన ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరే సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉంటున్నారు. అందరు పిల్లలు కూడా ఫారెన్ కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళని కేర్ తీసుకోవాలన్న పిల్లలకి కుదరట్లేదు. అందుకని వీళ్ళు ఈ డ్యూటీస్తో పాటు, పోలీస్ స్టేషన్ డ్యూటీస్తో పాటు ఈ సీనియర్ సిటిజన్ల యొక్క సేవలు కూడా అందించాలి. వీళ్ళు హెల్త్ బాగుంటేనే అంతా కూడా దేశం కూడా బాగుంటుందని చెప్పి అనే ఉద్దేశంతో ఈ హెల్త్ కేర్ని ఇచ్చేశారు. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చెప్పండి, అంటే ఇంటికి వస్తున్నప్పుడు పోలీసులు ఇంటికి వచ్చి రెగ్యులర్గా ఎట్లున్నారు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. చాలా మంచి కార్యక్రమం. మా ఆరోగ్యాలను మంచిగా చూస్తున్నారు. ఒక విధంగా కమిషనరేట్ సుధీర్ బాబు గారు మమ్మల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని గుర్తించి ఈ 70 ఏళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ అనుకొని మా అందరికీ సహకారం చేసినందుకు ఈ కమిషనరేట్ వారికి ధన్యవాదాలు. ఇంతకాలం అంటే పిల్లలు దూరంగా ఉండడం కావచ్చు, ఎవరు పట్టించుకోని సిచ్యువేషన్, లోన్లీగా ఫీల్ అవుతున్న మీకు ఒక్కసారిగా పోలీసు భరోసా, పోలీసు బలం ఇవ్వడము మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? న్యాచురల్ చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నాము. ఈ సెక్యూరిటీ మా సీనియర్ సిటిజన్ అందరికీ, మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఈ విధంగానే ఈ ఆంధ్ర పోలీస్ కమిషనరేట్లో సెక్యూరిటీ భద్రత కల్పిస్తే ఈ దొంగతనాలు కానీ మా మీద హింసాయుత కార్యక్రమాలు కానీ వేరే వాళ్ళు చేయడానికి భయపడతారు. ఆ విధంగా క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంటే ఈ సీనియర్ సిటిజన్ సేఫ్టీ పైన రాచకొండ పోలీసులు ఈ తీసుకున్న కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమనిపిస్తుంది? మేము చైతన్యపురి పోలీస్ స్టేషన్ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చామండి. ఇది వరకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంట్లో కానీ బయట కానీ ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు పోలీసులే ఇక్కడ ఇంటికి వచ్చి అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఇది చాలా గొప్ప క్యాంపు. ఇది రాచకొండ పోలీస్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియపరచాలి. ఇంకొకటి ఇది ఏంటంటే, ఎప్పుడు నెలకోసారి 15 రోజులకోసారి వచ్చి ఇంటికి వచ్చి హెల్త్ని గురించి కూడా వాళ్ళు పోలీసులు వాకప్ చేసి వెళ్తున్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం. వాళ్ళకి ఈ కమిషనర్ గారికి ధన్యవాదాలు. అంటే వాళ్ళు వచ్చి మీకు ధైర్యం చెప్పడము, మీ యోగక్షేమాలు తెలుసుకోవడం, వీటితో పాటు ఇటు సైబర్ క్రైమ్స్ కూడా ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి. మెయిన్గా సీనియర్ సిటిజన్సే సైబర్ క్రైమ్ ఎఫెక్ట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. దానిపైన అవగాహన ఎట్లా కల్పిస్తున్నారు? ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులకి ఇంటికి వచ్చి హెల్త్ చేస్తున్నారో చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. రెండోది మాకు కూడా ధైర్యంగా చాలా ధైర్యంగా ఉంటుంది. దీనివల్ల అది ఏమిటంటే, ఎవరైనా అడిగారనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్తానికి భయంగా ఉంటుంది. ఇదివరకు అయితే సీనియర్ సిటిజన్స్ అని తేలిక భావంతో చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మంచిగా అందరూ గౌరవంగా చూసి మాట్లాడుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. ఇది సీనియర్ సిటిజన్ సంబంధించి మొత్తం కూడా సీనియర్ సిటిజన్స్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికైతే 470 మంది, 47 పోలీస్ స్టేషన్లలో 470 మంది సీనియర్ సిటిజన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ బాగోగులన్నీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సిచ్యువేషన్. మనతో పాటు మరికొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ ఇంటికి పోలీసులు వచ్చి మీకు ధైర్యం చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. మాకున్న బాధలు బట్టి అది బట్టి వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని చూపించుకొని తీసుకుపోయి ఇంటికాడ వదిలేస్తుండ్రు. అందుకు మీగో కొందరు కొడుకులు బిడ్డలు ఉన్నవాళ్ళు వస్తుండ్రో రాలేదో తెలియదు. నాకు కొడుకులు లేరు, కూతురులు లేరు. ఉన్న కూతురు ఉంటే చనిపోయింది, కొడుకు చనిపోయిండు. ఒంటరిగా ఉన్నా కాబట్టి నా బిడ్డ పిల్లలు 2 ఉన్నారు. ఒక ఆడపాప ఉంది, ఒక బాబు ఉన్నాడు. కాబట్టి మేడం వాళ్ళు తీసుకొని వస్తే వచ్చిన సార్. నేను ఎట్లా మీ ఇంటికి వచ్చినప్పుడు ఏ రకమైన ధైర్యం చెప్తున్నారు? మీ హెల్త్కి సంబంధించి అంటే ఆరోగ్యపరంగా ఏ విధమైన కేర్ తీసుకుంటున్నారు పోలీసులు?
నీ ఆరోగ్యం బాగలేదమ్మా, ఆడ చూస్తారు, మంచిగా మేము చూపించి ఇక్కడ తీసుకొచ్చి వదిలేసే బాధ్యత మాది అని తీసుకొస్తుండ్రు. ఇక నా ఈయన ఇప్పుడు నొప్పి చేసినాయి, అవి బాగా అవుతాయి అమ్మ అంటే వచ్చిన అంతే. 8 రోజుల సార్ నేను సూదులు ఇప్పించుకున్నా, బాగా అవుతలేవు. ఎక్సలు తీస్తలేరు, పోలీసు దవాఖానకు పోయినా ఏడు తీస్తలేరు. ఇక దామ్మ అంటే వచ్చినాయా. ఈ మానిటరింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఈ సీనియర్ సిటిజన్ సంబంధించి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత రెగ్యులర్గా పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, సో సెక్యూరిటీ కౌన్సిల్ నుండి మానిటరింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ ఇది గోల్డెన్ కేర్ అనేసి. అయితే సీనియర్ సిటిజన్స్ చాలామంది ఇగ్నోరెంట్ దీంట్లో ఉంటున్నారనేసి సిపి సార్ ఇది ఒక ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ తీసుకున్నారండి. అయితే రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వాలంటీర్స్ ఉంటారు అండ్ మా ఎస్హెచ్ఓస్ ఉన్నారు. 47 పోలీస్ స్టేషన్స్ నుంచి మనం సీనియర్ సిటిజన్స్ని ఐడెంటిఫై చేశారు మా ఎస్హెచ్ఓస్. సో మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ ఇనీషియల్గాను వీళ్ళందరినీ మనం సిపి ఆఫీస్ దగ్గర పిలిచి వాళ్ళకి మేము చెప్పాము మేము ఏం చేస్తున్నాము అన్నది చెప్పాము. దాని తర్వాత వచ్చేసేసి ఇప్పుడు హెల్త్ కేర్ అనేసి వాళ్ళకు హెల్త్ చెకప్ అనేసి ఒక భరోసా, ఒక మోరల్ సపోర్ట్ ఇలా ఏమైనా ఇద్దామనేసి సిపి సార్ ఏమన్నారంటే మీరు వాలంటీర్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, వెళ్ళి జస్ట్ మోరల్ సపోర్ట్, మీకు మేము ఉన్నాము అన్న ఒక భరోసా అంతే. సో అలా చేసి మనం వాళ్ళ పుట్టినరోజులు కానీ లేదంటే యానివర్సరీస్ కానీ ఇలాంటి వాటి అంటే వీ వాంట్ దెమ్ టు ఫీల్ స్పెషల్, వీ వాంట్ దెమ్ టు బీ లైక్ స్ట్రాంగ్, ఎందుకంటే వాళ్ళు పిల్లర్స్ ఆఫ్ అండ్ రూట్స్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. సో వీ డోంట్ వాంట్ దెమ్ టు బీ ఇగ్నోర్డ్. అండ్ సిపి సార్ మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటంటే దీని మీద ఫోకస్ ఏం చేశారంటే వాళ్ళకి ఒక భరోసా ఇద్దాము, మీకు మేము ఉన్నాము అనేసి. సో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసామండి, హెల్త్ చెక్ అనేసి కార్డియాలజీ పరంగా కానీ కామినేని హాస్పిటల్ వాళ్ళతోటి. అయితే ఎవ్రీ సెకండ్ సాటర్డే సిపి సార్ చెప్పారనమాట ఇలాగ ఏదైనా ఒక చేద్దాం, మనం హెల్త్ చెకప్ చేద్దాం అనేసి. ఇది కాకుండా మా ఎస్హెచ్ఓస్ ఒక పోలీస్ని అసైన్ చేస్తారు, మా ఆర్కేఎస్సి వాలంటీర్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తాము. వెళ్ళి ఒక పండగ, ఒక దివాళీ ఉంది లేదంటే ఒక దసరా ఉంది, వాళ్ళకి ఏదైనా స్వీట్స్ కానీ ఏదైనా ఇచ్చి విష్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూర్చొని కాసేపు మాట్లాడి, ఇంకా ఏదైనా లీగాలిటీస్ ఇష్యూస్ ఉంటే ఆ లోకల్ ఎస్హెచ్ఓకి మేము ఇన్ఫామ్ చేస్తాం. ఎవరైనా వాళ్ళ పైన నేరం చేయడం కానీ లేకుంటే వాళ్ళకు సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ యొక్క ఇన్ని రోజులు వాళ్ళు సేవ చేస్తారు, ఏదో ఒక ఉద్యోగంలో కానీ ఏదో ఒక వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఉండి వాళ్ళు ఒక దేశంకు సేవ చేస్తారు. ఈరోజు వాళ్ళకు శక్తి లేక ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అని ఉన్నప్పుడు వేరే సాంఘిక శక్తులు కానీ లేకుంటే క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ వీళ్ళ యొక్క వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కంటైన్ చేయాలి, వాళ్ళకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ పెడుతూ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుతూ ఒక వాళ్ళ దీనికి మాకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉందనే భావన తేవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఈరోజు మేము చేస్తున్నాం ఏంటంటే హెల్త్ పర్స్పెక్టివ్లో హెల్త్ చెకప్ చేస్తున్నాం. చాలామంది వాళ్ళు చెప్పుకోరు, వాళ్ళకున్న బాధలు, ఆ బాధలతో అట్లనే ఉండిపోతుంటారు. సో ఇలా హెల్త్ చెకప్ చేస్తుంటే వాళ్ళ విషయాలు ఏమిటి తెలిస్తే డాక్టర్స్ కూడా ముందుకు వచ్చారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చాయి. సో ఒక ప్రొఫైల్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి నెక్స్ట్ ఫాలో అప్ యాక్షన్ ఏం చేయాలనేది చేయడానికి హెల్త్ చెకప్ వస్తుంది. హెల్త్ వాళ్ళు బాగా ఉంటే చాలామంది వాళ్ళు కొంచెం సెల్ఫ్ రిలయంట్గా ఉండాలని చూస్తారు, మా పని మేమే చేసుకోవాలంటారు. అది వాళ్ళకి చేయాలంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండే విధంగా ఈ చర్యలు చేపట్టాం. అలానే మా అధికారులు ఎవ్రీ వీక్ ఒకసారి కంపల్సరీగా 470 మందిని మేము ఐడెంటిఫై చేసాం. 470 పీపుల్కి అంటే పోలీస్ స్టేషన్కు 10 మంది చొప్పున మేము రెగ్యులర్గా వెళ్ళి కలుస్తుంటాం వారానికి ఒకసారి. వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రిజిస్టర్ మెయింటైన్ చేసి వాళ్ళ సాధక బాధకాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏమన్నా లీగల్గా మేము చేయాల్సిన సహాయాలు ఏమైనా చర్య తీసుకుంటాం. అలాగే మేము విజిబుల్ పోలీసింగ్లో కూడా ఏరియాలో ఎవ్రీ డే 55 టీమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ప్రోగ్రామ్ అయిపోయే ముందో వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కలవడం జరుగుద్ది. సో ఒక రకమైన భద్రత, ఒక సేఫ్ నెట్ వాళ్ళకు అరౌండ్ వాళ్ళు క్రియేట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళకు అభద్రతలో లేకుండా వాళ్ళకు మాకు ఎవరు చూసేవాళ్ళు లేరు అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. అది లేదు, మేమంతా ఉన్నామని చెప్పడానికి. వాళ్ళ పిల్లలు బాగా చూడాలనుకున్నా వాళ్ళు వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయడమో లేకుంటే వేరే ప్రదేశాల్లో విదేశాల్లో ఉంటారు కావచ్చు, వాళ్ళకి శ్రద్ధ ఉన్నా కొన్నిసార్లు అటెండ్ కారు. అటువంటి కొన్ని ఉంటాయి. కొందరు అటెండ్ కాకుండా కూడా కొందరు ఉన్నారు. 2 రకాలు ఉన్నాయి. సో ఆ 2 రకాల విషయాల మీద మేము శ్రద్ధ తీసుకొని వాళ్ళకు చట్టపరమైన రక్షణ కల్పిస్తున్న పాటు మానసికంగా వాళ్ళకు శారీరకంగా మంచి శక్తియుక్తులతో ఉండేట విధంగా వాళ్లకు మోటివేట్ చేసే విధంగా మేము చాలా ఇన్స్పిరేషన్ పొందుతున్నాం.
It is not that we are doing some service to them. When our officers, when visiting them, they are also getting inspired. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడో ఉంటారు, వీళ్ళు చేస్తే ఆ అనుబంధం కూడా పెరుగుద్ది. సో ఇది మేము ఏమంటున్నామంటే మంచి వాళ్ళతో మంచిగా ఉంటాం, లా బ్రేకర్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో చాలా ఫర్మ్గా వాళ్ళని డీల్ చేస్తాం ఉంటాం. అంటే పోలీస్ స్టేషన్కి 10 మంది అనేది ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా, లేకపోతే కొన్ని చోట్ల ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా సీనియర్ సిటిజన్స్, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే టార్గెట్ అనేది కాదు ఇందులో, ఎందుకంటే మేము బాగా చేయాలి ఫస్ట్. చాలామందిని తీసుకొని మేము చేయకుండా మీనింగ్లెస్ అవుతుంది. సో బాగా చేయాలి అని చెప్పి అయితే 70 సంవత్సరాల కన్నా మీద ఉన్న వాళ్ళనే తీసుకుంటాం. ఈ కొన్ని క్రైటీరియా ఉంటుంది, వాళ్ళు ఒంటరిగా ఉండాలి, లేకుంటే పిల్లలు దూరంగా ఉండాలి, ఒక ఆర్థికంగా అంత ఎక్కువ స్తోమత లేని వాళ్ళు ఉండాలి, ఇట్లా కొన్ని క్రైటీరియాలు ఉన్నాయి. సో 10 per police station గుడ్ టు స్టార్ట్. ఒకసారి బాగా ఇంప్లిమెంట్ చేస్తే విల్ గో హెడ్ విత్ దిస్. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ సంబంధించిన టీం వీళ్ళ దగ్గరికి వెళ్తుంది వారానికి ఒకసారి అని చెప్తున్నారు. సపరేట్ టీం ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే రెగ్యులర్ పోలీస్ ఎక్సైజ్? రెగ్యులర్ పోలీసు వెళ్తారు. సీనియర్ సిటిజన్స్ భద్రత లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. 70 ఏళ్ళ పైబడి ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా గుర్తించి ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో దాదాపు 470 మందిని గుర్తించాము. వాళ్ళ భద్రతే మాకు ముఖ్యము అంటున్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. కెమెరా పర్సన్ జగన్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.